కేవలం రెండే చిన్న వాక్యాలు, కాని అందులో దాగున్న అర్థం మాత్రం అనంతం. ఈరోజు మనం శాశ్వతమైన ప్రేమ ద్వారా దైవిక రక్షణ అనే ఒక అద్భుతమైన మూల వాక్యాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక మహాసముద్రాన్ని ఒక చిన్న నీటిబొట్లో ఎలా బంధించారో చూద్దాం. పదండి, మొదలుపెడదాం. అసలు ఈ మూలవాక్యం ప్రకారం దైవిక రక్షణ అంటే ఏమిటి? దాని ప్రాథమిక స్వభావమేంటి? ఇది పైకి చాలా సాధారణంగా అనిపించినా నిజమైన రక్షణ ఎక్కడ్నించొస్తుందనే ఒక లోతైన తాత్విక ప్రయాణానికి ఇది పునాది వేస్తుంది. సరే, దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. దేవుడు ప్రేమయే, ఆ ప్రేమ మనలను కాపాడుతుంది. ఒక్క క్షణం ఆగుదాం. ఈ 2 పంక్తులని నెమ్మదిగా మననం చేసుకుందాం. ఎటువంటి ఆర్భాటం లేని ఈ సంక్షిప్తతలోనే ఎంత శక్తివంతమైన అర్థం దాగి ఉందో కదా. ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, అత్యంత స్పష్టంగా సూటిగా ఉన్న ఈ 2 పంక్తుల తాత్విక వాక్యాన్ని నెమ్మదిగా విడదీసి దాని అసలు అంతరార్థాన్ని బయటకు తీయడం. ఇన్ని తక్కువ పదాల్లో ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ఎలా నిక్షిప్తం చేశారో అనేది నిజంగా ఆశ్చర్యకరం. దీని నిర్మాణాన్ని మనం గమనిస్తే ఒక అద్భుతమైన కార్యకారణ సంబంధం కనిపిస్తుంది. మొదటి దశ దైవిక స్వభావాన్ని గుర్తించడం, ఆ తర్వాత ఆ ప్రతిపాదన వల్ల జరిగే చర్యను వివరించడం. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు ఎంత తార్కికంగా మారుతుందో చూడండి. అంతా ఒక సహజమైన ప్రవాహంలా అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి భాగం దైవ స్వభావం గురించి చూద్దాం. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే దేవుడు ప్రేమయే అనే ఆ మొదటి వాక్యం. దేవుడు ప్రేమను కేవలం కలిగియున్నాడు అని చెప్పట్లేదు సుమా. దేవుడే సాక్షాత్తు ప్రేమ అని ఒక ఖచ్చితమైన సమానత్వాన్ని ఇక్కడ స్థాపిస్తున్నారు. ఒక లక్షణాన్ని కలిగి ఉండటానికి, ఆ లక్షణమే తానై ఉండటానికి చాలా తేడా ఉంది కదా. ఇక్కడే ఈ శాశ్వతమైన ప్రేమ అనే భావన ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. దైవాన్ని ప్రేమతో సమానం చేయడం ద్వారా ఆ ప్రేమకు ఒక అంతులేని శాశ్వతమైన రూపాన్ని ఇస్తున్నారు. ఇది మనుషుల మధ్య పుట్టి నశించిపోయే సాధారణ భావోద్వేగం కాదు. ఇది సాక్షాత్తు విశ్వానికి మూలస్తంభంలాంటి ఒక ప్రాథమిక అస్తిత్వం. ఇక రెండవ భాగం ప్రేమ యొక్క చర్య. ఆ ప్రేమ మనలను కాపాడుతుంది. ఈ వాక్యాన్ని ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ప్రేమ కేవలం అలా నిశ్చలంగా ఉండటం మాత్రమే కాదు, అది ఒక సజీవమైన, శక్తివంతమైన రక్షణగా మారుతుందని ఈ పంక్తి చెబుతోంది. ప్రేమ ఎల్లప్పుడూ పనిచేస్తుంది, ఒక కవచంలా మారుతుంది. ఇక్కడే మనం ఒక చాలా సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. రక్షణ అనేది నేరుగా ఒక ఎంటిటీ లేదా దేవుడు చేసే పనిగా కాకుండా, ఆ ప్రేమ అనే శక్తి స్వయంగా చేసే చర్యగా వర్ణించారు. అంటే కర్తవేరు, కర్మవేరు కాదు. ఇక్కడ ఆ ప్రేమే కర్తగా మారి మనల్ని కాపాడుతోంది. ఇది అద్భుతంగా వివరిస్తుంది కదూ, ఒక మూల ప్రతిపాదనకు దాని ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని. ఒకవైపు దేవుడు ప్రేమయే అనే కారణముంటే, దానికి వెంటనే ఆ ప్రేమ మనల్ని కాపాడుతుంది అనే స్పష్టమైన ఫలితం జోడించారు. మూలకారణమే ఆ కార్యానికి ఎలా దారితీస్తోందో గమనించండి. మరి ఈ రక్షణకు మూలమేంటి? మూడో భాగంలో అది చూద్దాం. ఈ పదాల ఎంపిక చాలా విశేషమైనది. ఉద్దేశపూర్వకంగానే మనలను అనే పదాన్ని వాడారు. ఇది కేవలం ఒక వర్గానికో ఒక వ్యక్తినో ఉద్దేశించినది కాదు. మానవాళి అందరికీ వర్తించే ఒక విశ్వజనీనమైన చట్రమిది. ఎవరినీ వదలకుండా ఈ రక్షణ అందరికీ సమానం అనే అద్భుతమైన భావన ఇక్కడ ఉంది. మరి ఈ తార్కిక ప్రవాహాన్ని బట్టి చూస్తే మన చుట్టూ అదృశ్య కవచంలా ఉన్న ఈ రక్షణకు అంతిమ మూలం ఏమిటంటారు? ప్రతి క్షణం కాపాడుతున్న ఆ మూల కారణం ఏంటో మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరముందే. చివరిగా 4వ భాగం శాశ్వతమైన ప్రేమ సందేశం. మనం ముందుకెళ్ళి చూస్తే ఇంగ్లీష్ టైటిల్లో ఉన్న త్రూ అంటే ద్వారా అనే భావన తెలుగులోని ఆ ప్రేమ అనే కారణ సంబంధంతో ఎంత పక్కాగా సరిపోలుతుందో అర్థమవుతుంది. అసలు దేని ద్వారా మనకు అభయం లభిస్తుంది? ఆ ఒకటే, ఆ ప్రేమ. ఆ ప్రేమ వల్లే ఈ రక్షణ సంపూర్ణంగా సాధ్యమవుతోంది. ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక్కసారి క్రోడీకరిస్తే 3 ముఖ్యమైన విషయాలు బయటపడతాయి. 1. దేవుడు ప్రేమతో సమానం. 2. ప్రేమ అనేది కేవలం ఒక భావన కాదు, అదొక క్రియాశీలక శక్తి. ఇక 3. రక్షణ అనేది మానవాళి అందరికీ వర్తించే అద్భుతమైన ఫలితం. కేవలం కొన్ని పదాల్లో ఇంత బరువైన తాత్వికత అని ఆశ్చర్యం వేస్తుంది గదా. నిజమైన రక్షణకు ఆ శాశ్వతమైన ప్రేమే అంతంలేని మూలం. అస్తిత్వానికి,
ఆచరణకు మధ్య ఉన్న శక్తివంతమైన సంబంధమిది. అయితే ఇక్కడో చిన్న ప్రశ్న. ఈ విశ్వజనీనమైన ప్రేమను కేవలమొక దైవిక భావనగా మాత్రమే కాకుండా ఒకరికొకరు పంచుకుంటూ మనల్ని నడిపించే కవచంగా మనం నిజంగా స్వీకరించగలమా? ఒక్కసారి ఆలోచించండి.